నమస్కారం కేఎన్ఎల్ కర్నూలు న్యూస్ కి స్వాగతం. తెలుగువారి వంటకాలకు సాంప్రదాయ రుచులకు సరైన వేదిక రుచి వేదిక రెస్టారెంట్. నగరంలోని బళ్ళారి చౌరస్తా 4th టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన వెలిసిన రుచి వేదిక హోటల్ ను గురువారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విద్యా సంస్థల చైర్మన్ కేవి సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలత హాజరయ్యారు. ఈ సందర్భంగా హోటల్ యజమానులు మల్లిక, కోట్ల తరుణ్ రెడ్డి, సతీష్లు మాట్లాడుతూ కర్నూలు మిఠాయి రంగంలో పేరుగాంచిన కేసీ శివారెడ్డి వారు మొట్టమొదటిసారిగా హోటల్ రంగంలో ప్రవేశించడం జరిగిందని, నేటి ఫ్యాషన్ ప్రపంచంలో ఆధునిక వంటకాల హోరులో కనుమరుగవుతున్న మన తెలుగువారి సాంప్రదాయ వంటకాలను నేటి తరానికి అందించడమే లక్ష్యంగా మా రుచి వేదిక హోటల్ను ప్రారంభించామన్నారు. వంటకాలలో నాసిరకం నూనెలు, కల్తీ కారం, టెస్టింగ్ సాల్ట్, కలర్స్ వంటి వాటిని అవకాశం ఇవ్వకుండా నాణ్యతతో కూడిన రుచికరమైన వంటకాలని తక్కువ ధరలతో కస్టమర్లకు అందిస్తామని వారు తెలిపారు. ప్రస్తుతం సాంప్రదాయ వంటకాలతో అదిరేటి రుచులు కలిగిన ఇంటి భోజనంతో రుచి వేదిక హోటల్ను ప్రారంభించామని తెలిపారు. కిచెన్ కిందనా బషా కిచెన్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే వాళ్ళందరికీ అభిమానం చాలా ఎక్కువ. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, ఏదైనా దాంట్లో ఏం కాంప్రమైజ్ అయితే లేదు. ఫస్ట్ మాది కేసీ శివారెడ్డి స్వీట్స్ సిన్స్ 1978 నుంచి ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది ఆల్రెడీ. దాన్ని మేము ఒక క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అదే క్వాలిటీలో మాకు అభిమానిస్తున్నారు తీసుకునే వాళ్ళందరూ కూడా. దాన్నే ఒక ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనేసి దాన్ని మాకు చాలా ఇంట్రెస్ట్ ఫుడ్ ఇదేంటే కాబట్టి దాంట్లో కూడా మేము సక్సెస్ అవ్వాలనే దాంతో అథెంటిక్గా ఉండాలి, మన తెలుగు రుచులు రావాలి అందరికీ, ఈ కలర్స్ అనేటివి ఇవన్నీ ఏవి వాడకుండా ఇది ఉండాలనే దాంతో మేము దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఒక మహిళను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఆదరించాలని. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా 4th టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కొత్తగా రుచి వేదిక అనే మల్టీ ఫ్యూజన్ రెస్టారెంట్ ఓపెనింగ్ కావడం జరిగింది. దీనికి ఓనర్గా శివారెడ్డి స్వీట్స్ శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి మల్లిక గారు వ్యవహరిస్తున్నారు. ఒక మహిళగా ఆమె ఇంత వినూత్నంగా కొత్త రుచులతో రెస్టారెంట్ స్టార్ట్ చేయడాన్ని నేను కూడా మరొక మహిళగా చాలా అభినందిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఇక్కడికి వచ్చి అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళు ఎక్కడే కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడరు. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా గానుగ నూనెలనే వాడతామని తెలియజేయడం జరిగింది. హెల్త్తో పాటు మంచి రుచులు ఆస్వాదించాలంటే ముఖ్యంగా నాటుకోడి పులుసు, అలసంద వడ ఇవి వీళ్ళ స్పెషాలిటీ అని చెప్తున్నారు. ఇలాంటి టేస్ట్లన్నీ పిల్లలు పెద్దలు ఇక్కడికి వచ్చి తీసుకొని ఆస్వాదించి తమ యొక్క ఆనందాన్ని పొందగలని కోరుకుంటూ మళ్ళీ అందరూ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మలత రెడ్డి, 17వ వార్డు కార్పొరేటర్. బళ్ళారి చౌరస్తా సమీపంలో 4th టౌన్ స్టేషన్ పక్కన రుచి వేదిక అనే ఒక మల్టీ క్విజిన్ రెస్టారెంట్ని ఈరోజు మల్లిక గారు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఒక మహిళ ఏంటి తను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఇప్పుడు నిజంగా ఒక ప్రథమం అని చెప్పొచ్చు. అలాగే ఆమె రెస్టారెంట్ కంటే ముందు శివారెడ్డి స్వీట్స్ కూడా ఆమె నడుపుతుండడం విశేషం. నిజంగా మహిళగా ఆమెని అభినందిస్తున్నాను. అలాగే ఈ రెస్టారెంట్లో చాలా రుచులు అంటే ఒక వేదికగా చెప్పనున్నారు కాబట్టి ఆ రుచులు కూడా మేము ఈరోజు టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ స్పెషల్స్ ఏవంటే
అంటే నాటుకోడి పులుసు, అలసంద వడ అని చెప్పారు. నిజంగా అంటే ఒక అథెంటిక్ ఫుడ్. మనకి ఈ రాయలసీమ స్పెషల్ ఏంటంటే నాటుకోడి పులుసు, అలాగే అలసంద వడ అని మనం అందరం చేసుకుంటాం. అలాగే ఇక్కడ అథెంటిక్ ఫుడ్గా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నిజంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ రెస్టారెంట్కి అందరూ ఫ్యామిలీ పరంగా వచ్చి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ సంతోషాన్ని ఫుడ్ ద్వారా అనుభవించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఇంటి స్టైల్, సాంప్రదాయబద్ధమైన ఫుడ్, మంచి క్వాలిటీతో, అసలు కలర్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా మంచి ట్రెడిషనల్ ఫుడ్ అందివ్వాలని స్టార్ట్ చేశాం రెస్టారెంట్. వెజిటేరియన్లో మంచి మన హోమ్ స్టైల్ మీల్స్ ఉంటాయి. తర్వాత నాటుకోడి ఉంటుంది, రాగి సంగటి అన్నీ ఉంటాయి, మొత్తం మటన్ పులుసు. తర్వాత ఇంట్లో నార్మల్గా నాటుకోడి పులుసుతో అలసంద వడ అని ఒక కాంబినేషన్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇనీషియల్గా మేము మళ్ళీ అన్ని స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తూ వస్తాం అన్నమాట. మేము రుచి వేదిక అనే దాన్ని ఎందుకు ఓపెన్ చేసామనుకున్నామంటే మాకు ఫుడ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేము శివారెడ్డి స్వీట్స్ అనేసి 1978 నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం ఆల్రెడీ. దాంట్లో మేము ఒక సిస్టమేటిక్గా ఉన్నాం. దాన్ని ఏదైనా నేతి మిఠాయిలు అంటే నేతి మిఠాయిలే ఉంటాయి మా దగ్గర, కారా కానీ ఏదైనా సరే. కాబట్టి అలాగే ఇట్లా రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనుకున్నాము. నాకు వంట అంటే చాలా ఇంట్రెస్ట్. రోజు 20 మెంబర్స్కి కుకింగ్ నేనే చేస్తాను ఇంట్లో కూడా. మాకు వంట మనుషులు అలా ఏముంటారు. కాబట్టి దాన్ని చేయాలనేది, దీన్ని ఇంకా దాన్ని డెవలప్ చేయాలనేదితో స్పెషల్గా బయట లేని ఐటమ్స్, అథెంటిక్ ఫుడ్ అంటే మన హోమ్ రెసిపీస్ లాగా. మేము రుచి వేదిక రెస్టారెంట్ అని ఈరోజు ప్రారంభించినాము. సో మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చరితారెడ్డి గారు, తర్వాత డిప్యూటీ మేయర్ రాధికారెడ్డి గారు, రేణుకారెడ్డి గారు, కార్పొరేటర్ పద్మ గారు, సో సుబ్బారెడ్డి గారు అందరి చేత గొప్పగా ప్రారంభించినాము. మేము ఈ ఫీల్డ్లో దాదాపు 40 ఫుడ్ ఫీల్డ్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాము. సో అందరికీ ది బెస్ట్ ఇవ్వాలనేది మా ఐడియా. మా స్వీట్స్ ఇప్పుడు చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఫుడ్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే ఐడియాతో ఈ ఫీల్డ్లోకి వచ్చినాము. అది కూడా తెలుగు ఇంటి రుచులు, తెలుగు అథెంటిక్ ఇంటి రుచులతో ప్రొవైడ్ చేయాలనేది మా విధానం. అందరికీ అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని ప్రారంభించినాము. సో మా స్టైల్ అంతా ఎక్కువ ఫుడ్ ఇంటి ఫుడ్డే ఉంటుంది. లైక్ నాటుకోడి, మటన్, ఇంటి రుచులు ఎక్కువ వాడతాం. టేస్ట్ ఇంటి రుచులతోనే వాడతాం. టేస్టింగ్ సాల్ట్, రంగులు వాడకుండా హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం మా యొక్క ఆలోచన. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు కూడా టేస్టింగ్ సాల్ట్లు ఇవి లేకుండా అందరికీ ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందించడం మా యొక్క ఉద్దేశం.